సాయి కృష్ణ కస్టడీ డెత్ కేసులో సిట్ విచారణపై బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సిట్తో న్యాయం జరగదని కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. సిఐ నాగరాజు రిమాండ్ అనంతరం కేసు దర్యాప్తు ఎటు దిశగా సాగుతుంది, ఇంకా ఎవరెవరి పాత్రపై సిట్ దృష్టి సారించింది లాంటి ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కస్టడీ డెత్ కేసులో ప్రధాన నిందితుడిగా సిఐ నాగరాజు అరెస్ట్ అయి రిమాండ్కు వెళ్లి రోజులు గడుస్తున్నా ఈ కేసులో ఇప్పటి వరకు మరెవ్వరినీ అరెస్ట్ చేయకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. కేసులో ఉన్న కీలక వ్యక్తులను కాపాడేలా సిట్ వ్యవహరిస్తోందని బాధిత కుటుంబ సభ్యులు, వారి న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. నాగరాజు రిమాండ్ రిపోర్టులోని పలు కీలక అంశాలను సిట్ విస్మరించిందని వారు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసును సిబిఐతో విచారణ చేయించాలని కోరుతూ విజయవాడ కోర్టుతో పాటు హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు సాయి కృష్ణ లాకప్ డెత్ విషయం ముందుగానే తెలిసినా చర్యలు తీసుకోలేదని, కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని పిటిషన్లో పేర్కొన్నట్లుగా సమాచారం. అంతేకాదు కృష్ణలంక పోలీసులు సాయి కృష్ణ ఆచూకీపై హైకోర్టుకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా హైదరాబాద్ కు చెందిన అడ్వకేట్ రామారావు ఫిర్యాదుతో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ కేసుపై స్పందించింది. రక్షకులే భక్షకులయ్యారని, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. డిలీట్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ ను రికవర్ చేయాలని, సాయికృష్ణ అస్థికలను వెలికి తీయాలని, అతని తల్లి విజయలక్ష్మికి తక్షణ భద్రత కల్పించాలని ఆదేశించింది. అలాగే ఎఫ్ఐఆర్ స్థితి, నిందితుల వివరాలు, బాధిత కుటుంబానికి పరిహారం వంటి అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించింది. మరోవైపు సిఐ నాగరాజ్తో పాటు సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేయటంలో కీలక పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని కోసం సిట్ ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరులో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అశోక్, నాని ఇద్దరు వారి కుటుంబ సభ్యులతో వాట్సాప్ కాల్స్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. అలాగే సిఐ నాగరాజుకు సన్నిహితుడిగా భావిస్తున్న సురేష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా సమాచారం. సాయి కృష్ణను ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారు, మృతదేహం మాయం చేయటంలో అతని పాత్ర ఏంటి, కుటుంబ సభ్యులతో సెటిల్మెంట్ చర్చలకు ఎందుకు వెళ్లారు, అతని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోందని పోలీస్ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం. సురేష్ సిఐ నాగరాజుకు బినామీగా వ్యవహరించాడన్న ఆరోపణల నేపథ్యంలో అతని ఆస్తుల వివరాలపైన సిట్ ఆరా తీస్తోంది. పరారీలో ఉన్న హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని చిక్కితే ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.